ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. చాలండి స్నేహితులారా, చదవబడినటువంటి వాక్య భాగములో ఏ దీవెనైతే దేవుడు సంఘమునకు ఇవ్వాలి అని ఉద్దేశపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారో, ఆ దీవెన సంఘమునకు అందించుట కొరకు 3 కార్యాలు కనబడతా ఉన్నాయి. ఒకటి దేవుని ప్రేమ, రెండవది కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, మూడవది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం. ఈ 3 కారణాలను బట్టి మాత్రమే మానవుడు అందుకోవలసినటువంటి దీవెన మానవునికి కలిగేటువంటిదిగా ఉన్నది. చూడండి, ఏ మానవుడైతే ఒకటి దేవుని ప్రేమను, రెండవది దేవుని యొక్క కృపను, మూడవది దేవుని యొక్క సహవాసమును అందుకోలేని వారుగా ఉంటారో, వారు దైవ దీవెన లేనివారుగా ఉండేటువంటి వారుగా ఉన్నారు. దైవ దీవెన అందుకోలేనటువంటి వారుగా ఉంటారు. ఇంతకీ దైవ దీవెన మానవునికి ఏమిస్తుంది అని మనం ఆలోచన చేస్తే, మానవుడు పోగొట్టుకునేటువంటి దేవుని స్వరూపాన్ని మానవునికి ఇస్తుంది. రెండవది, దేవునికి కలిగినటువంటి భాగ్యములు మానవుడు అనుభవించేటువంటి భాగ్యాన్ని మానవులకు ఇస్తుంది. మూడవది, దేవుడు ఉన్న చోట మానవుడు ఉండేటువంటి స్థితి, లేదా దేవుడు ఉన్న చోటికి మానవుడు చేరుకొనగలిగేటువంటి స్థితి ఇస్తుంది. బాగా వినండి, ఈ 3 భాగ్యాలు ఎవరైతే అందుకోగలుగుతారో వారి యొక్క జీవితం అనేటువంటిది ధన్యమవుతుంది, లేదా మానవ జీవిత పరమార్థం అనేటువంటిది పూర్తి అయ్యేటువంటిదిగా ఉంటుంది. మానవులను కలుగచేసినటువంటి దేవుడు మానవులను కలుగచేసినటువంటి ఉద్దేశమును మానవులు అందుకోలేకపోవటానికి గల కారణమేంటో తెలుసా? ఈ 3 అందుకోలేకపోవటమే. ఏం చెప్పండి? దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని యొక్క సహవాసము అందుకోలేనటువంటి స్థితి. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు 72వ పాటలో 136వ చరణంలో ఇలాగున తెలియచేస్తూ ఉన్నారు. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే, రము కూడదు నీకు జనక సుతాత్మలను త్రైకునికి సంస్తుతులు అని అనుకొనుము. జనక సుతాత్మలను త్రైకునికి సంస్తుతులు అని అనుకొనుము. అనుదినము నీ ఆత్మీయ జీవనము వృద్ధియగును, నామము జీవనము వృద్ధియగును, నామము
మనోవిచారము కూడదు నీకు. మహిమ. బాగా వినండి. మానవుడు వర్ధిల్లాలి అని అంటే, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావాలి అని అంటే, ఆత్మ వర్ధిల్లాలి అని పరిశుద్ధుడైనటువంటి పౌలు తన ప్రియకుమారుడైనటువంటి భక్తునికి తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఆత్మ వర్ధిల్లతము అంటే అర్థమేమిటి అంటే, మానవునిలో దేవుడు పెట్టినటువంటి ఆత్మ ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉన్నటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు మానవుడు అన్ని విషయాల్లో వర్ధిల్లేవాడుగా ఉంటారు. అదే జనకులు పాడినటువంటి పాట, అనుదినము నీ ఆత్మీయ జీవనము వృద్ధిలోనికి వచ్చును. బాగా వినండి. ఎప్పుడైతే ఆత్మీయ జీవితము వృద్ధిలోనికి వస్తుందో అంటే, మన ఆత్మ ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఉంటుందో అప్పుడు పిల్లరా మనము శరీర జీవితములో కూడా వృద్ధిని అనుభవిస్తాం. ఇట్లా చూడండి, శరీర జీవితములో మనం ఏం కోరుకుంటాం చెప్పండి? సౌఖ్యాన్ని కోరుకుంటాం, అవునా? అలాగే లోక జీవితములో మనం ఏం కోరుకుంటాం? ఉన్నతమైనటువంటి స్థితిని కోరుకుంటాం, అవునా? ఆత్మీయ జీవితములో మనం ఏం కోరుకుంటాం? దేవుని సరసన కూర్చునేటువంటి స్థితిని కోరుకుంటాం. ఈ మూడు భాగ్యాలు కూడా కావాలి అని అంటే జనక సుతాత్మలకు స్తుతులు చెల్లించండి అని అన్నారు దైవజనులు. ఎందుకని అంటే, జనకుడు చేసినటువంటి కార్యాన్ని, సుతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యాన్ని, చేస్తూ ఉన్న కార్యాన్ని, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉన్నటువంటి కార్యాన్ని బట్టి స్తుతులు చెల్లించేటువంటి వరుసలోనికి వచ్చినప్పుడు, ఎప్పుడు స్తుతి చెల్లిస్తాం? వారు ఏమి చేసినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటిది మనము గ్రహించేటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు స్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉంటాం. కనుక అనుదినము కూడా ఏం చెయ్యాలంట? జనక సుతాత్మలకు స్తుతులు చెల్లించాలి అని తెలియచేశారు. బాగా వినండి. మన అనుదిన జీవితములో ఈ మూడు కార్యాలు ఉన్నాయి. మనం గ్రహిస్తే ఏమిటి? దేవుని తండ్రి అయిన దేవుని కార్యం ఉంది, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క కార్యం ఉంది, మూడవది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఉంది. తండ్రి అయిన దేవుని కార్యం ఏమిటి? దేవుని ప్రేమ. తండ్రి అయినటువంటి దేవుని కార్యం ఏంటి? ప్రేమించటం. కనుక దేవుడు ప్రేమిస్తూ ఉన్నారు గనుకనే ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవుడు దైవజనులు చెప్పినటువంటి మాట, దేవుడు దీవించుట, మానవుడు జీవించుట ఏకకాలములో జరుగుతూ ఉన్నాయని అన్నారు. కనుక దేవుడు దీవించటం ఏమిటి అంటే తన ప్రేమను మన ఎడల వ్యక్తం చేయటం. అలాగే దేవుడు దీవించటం అంటే అర్థం ఏమిటంటే కుమారుడైనటువంటి ప్రభువు తన కృపను మన ఎడల కనబరచటం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క సహవాసాన్ని మనకు అనుగ్రహించటమే దేవుడు దీవించటం. ఈ మూడు అనుభవాలు మానవుడు కలిగి ఉన్నటువంటి అనుభవములోనికి పిల్లరా పరిపూర్ణమైనప్పుడు అప్పుడు దేవుని యొక్క సారూప్యము సంపూర్ణమవుతుంది. కనుక ఒక్కరై ఉన్నటువంటి దేవుడు ముగ్గురుగా ఎందుకు బయలుపడ్డారు అంటే మానవునికి దేవుడు చేయవలసినటువంటి కార్యమైనటువంటి దేవుని యొక్క సారూప్యాన్ని అనుగ్రహించుట కొరకు. ఇంకో మాటలో చెప్తాను, మానవుడు పోగొట్టుకున్నటువంటి భాగ్యాన్ని దేవుడు మరలా తిరిగి మానవులకి ఇచ్చుట కొరకు దేవుడు ఏం చేశారు? ఒక్కరుగా ఉన్నటువంటి దేవుడు ముగ్గురుగా బయలుపడినటువంటి వారుగా ఉన్నారు. సృష్టిని కలుగ చేసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయములో దేవుడు ఒక్కరుగానే ఉన్నట్లుగా మనం చూస్తాం.
కానీ సృష్టి ఏ మానవుని కొరకైతే దేవుడు కలుగచేశారో ఆ మానవుడు దేవుని నుంచి వేరైపోయినటువంటి కారణాన్ని బట్టి మానవుడు కూడా ముగ్గురుగా వేరు కావలసి వచ్చింది. కనుకనే ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయములో పాప ప్రవేశమును బట్టి దేవుడు ముగ్గురుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. ఆదాము దగ్గర తండ్రి అయినటువంటి దేవుడు, అలాగే అవ్వమ్మ గారి దగ్గర కుమారుడైనటువంటి దేవుడు, అలాగే సర్పము దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు నిలబడినటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులారా గమనించండి, అందుకే అంత భయంకరమైనటువంటి అపరాధములో ఆది దంపతులైనటువంటి వారు పడిపోయినప్పటికీ కూడా వారికి పంట అనేటువంటి దీవెన, గర్భఫలము అనేటువంటి దీవెన అందటానికి మార్గము సరళమైంది. ఇప్పుడు చెప్పండి, దేవుని దీవెన మానవులకు వచ్చుట కొరకు దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? ఒక్కరుగా ఉన్నటువంటి దేవుడు ముగ్గురు కావలసి వచ్చింది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక తండ్రికి వ్యవసాయం చేయటం తెలుసు, కానీ తన కుమారుడు వ్యాపారం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ వ్యాపారం చేసేటువంటి కుమారుడు సరిగా వ్యాపారం చేయలేక అప్పుల పాలైతే ఈ తండ్రి ఎలాగైతే ఆ కుమారుని యొక్క వ్యాపారములోనికి వెళ్ళి అవసరమైనటువంటి సహాయం చేయటానికి వ్యాపారస్తుల్లాగా పనిచేస్తారో అలాగున ఒక్కరుగా ఉన్నటువంటి దేవుడు ముగ్గురుగా బయలుపడాల్సి వచ్చింది. బోధపడుతుంది అనుకుంటున్నాను. ఇంకొంచెం వివరంగా మాట్లాడాలి అంటే, తండ్రి ఒక్కరే ఒకానొక సమయములో తండ్రిగా ఉంటారు, మరొక సమయములో ఎలాగుంటారు అంటే పిల్లరా సంరక్షకునిగా ఉంటారు, మరొక సమయములో వెంట నడిచేటువంటి వారుగా ఉంటారు. తండ్రి ఎంతమంది? ఒక్కరే తండ్రి. కానీ ఆ కుమారునికి ఏమండి ఏ అవసరత వస్తే ఆ అవసరతను తీర్చడానికి తండ్రి ఆ స్థానములోనికి దిగి వెళ్ళినట్లుగా తల్లి ఒక్కతే అవసరమైనప్పుడు ఏం చేస్తుంది? భోజనం పెడుతుంది. ఏమండి అవసరమైనప్పుడు అదే తల్లి ఎలా కనబడుతుంది? క్రమశిక్షణ చేయటానికి బెత్తం పట్టుకుంటుంది. పట్టుకుంటుందా? మీ మమ్మీలు ఎప్పుడైనా పట్టుకున్నారా బెత్తం? మమ్మీలు బెత్తం పట్టుకోలేదంటే మమ్మీలు సరైన మమ్మీలు కాదనమాట. డాడీ బెత్తం పట్టుకోలేదంటే డాడీ సరైనటువంటి డాడీ కాదనమాట. మా మమ్మీ కూడా నన్ను చిన్నప్పుడు బెత్తం పట్టుకుంది. కనుక స్నేహితులారా గమనించండి. అలాగే మూడవదిగా అవసరమైనప్పుడు ట్యూటర్గా కూడా పనిచేస్తుంది. ట్యూటర్గా అంటే అర్థం ఏమిటంటే అధ్యాపకురాలుగా కూడా పనిచేసి అవసరమైనటువంటి బోధ చేస్తుంది. అలాగే దేవుడు కూడా మానవుణ్ణి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చుట కొరకు, ఉన్నతమైన స్థితి అంటే ఏ స్థితి చెప్పండి? తనతో సమానమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చుట కొరకు ఒక్కరైనటువంటి దేవుడు ముగ్గురుగా పనిచేశారు. అర్థమవుతుందండి? తన కుమారుడు ఉన్నతమైన స్థితిలోనికి రావటానికి ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా ఎన్ని రకాల సహాయాలు చేయాలో సహాయాలు చేసినట్లుగా దేవుడు కూడా త్రిత్వముగా బయలుపడ్డారు. కనుక అందుకే దైవజనులు అన్నారు, త్రిగుణాశీర్వాదములిడుమా త్రియేక దేవ అని అన్నారు. ఏ ఆశీర్వాదములు అంటే అండి, దేవుల్లో ఉన్నటువంటి 3 గుణాల ద్వారా మనకు కలగవలసినటువంటి 3 ఆశీర్వాదాలు ఇవ్వటానికి దేవుడు త్రిత్వముగా బయలుపడ్డారు. కనుక దేవుల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణముల్లో మొదటి గుణము ప్రేమించే గుణం, రెండవది కృప చూపించేటువంటి గుణం, మూడవది పూర్తి చేయండి నిత్యము సహవాసం చేసేటువంటి వెంబడించేటువంటి గుణం. కనుక తాను కలుగ చేసినటువంటి మానవుణ్ణి దేవుడు విడిచిపెట్టలేడు అని దైవజన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మానవుడు దేవుని నుంచి వేరయ్యాడు కానీ, పూర్తి చేయండి, దేవుడు మానవుని నుంచి ఎప్పుడూ కూడా వేరుగా లేడు. కనుక బాగా వినండి, దేవుని నుంచి వేరైనటువంటి మానవుని నుండి దేవుడు వేరుగా ఉండకుండా ఉండుట కొరకు ఏం చేయాల్సి వచ్చింది?
పరిశుద్ధాత్ముడిగా మానవునిలో ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చింది. బాగా గ్రహించండి. కాబట్టి పిల్లరా, ప్రేమని బట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నారు అంటే సమస్తమును కలుగు చేశారు. దైవజనులు చెప్పిన మాట, తండ్రి ఆఫీసులో ప్రేమ ఉన్నది అన్నారు. ఆయనకు ప్రేమ ఉన్నది కనుకనే ఈ సృష్టి అంతటినీ కూడా మానవుల కొరకు కలుగు చేశారు. ఏమండి, నేను అడుగుతాను, మానవుణ్ణి కలుగు చేయకముందే మానవుడు తప్పిపోతాడు అనేటువంటి సంగతి దేవునికి తెలుసా తెలీదా? తెలిసినప్పటికీ ఎందుకు కలుగు చేశారు? దేవుడు ప్రేమై ఉన్నారు గనుక. అర్థమవుతుందండి? దేవుని ప్రేమ లక్షణం ఏంటంటే, మనము ఆయన చెప్పిన మాట ప్రకారం ఉన్నామా లేమా అనే దాన్ని బట్టి కాదు ఆయన ప్రేమ ఉండేటువంటిది. ఆయన ప్రేమస్వరూపి గనుక మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. కనుకనే దేవుడు ఉన్నాడు అనేవారిని, అలాగే నాకు నచ్చిన వాడు దేవుడు అనేవారిని, అలాగే పిల్లరా దేవుడు లేడు అనేటువంటి వారిని కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నారు. కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుడు ప్రేమై ఉన్నారు కనుక ప్రేమ అయినటువంటి దేవుడు ఏం చేశారు? మానవునికి అవసరమైనటువంటి సమస్త సదుపాయములను కూడా కలుగ చేసినటువంటి వారుగా ఉన్నారు. అందుకే వర్షాకాలములో వర్షము, వేసవి కాలములో వేడి, ఏమండి శీతాకాలములో శీతలము, అలాగునే ఏ కాలానికి అవసరమైనటువంటి ఫలము ఆ కాలములో పిల్లరా అనుగ్రహించబడే రీతిగా దేవుడు ఏం చేశారు అంటే అందించినటువంటి వారుగా ఉన్నారు. ఎవరెవరికి? దేవుణ్ణి ఎరిగిన వారికి, దేవుణ్ణి ఎరగని వారికి, దేవుడు లేడు అనే వారికి కూడా. కారణం ఏంటి? దేవుడు ప్రేమ గనుక. ఒక తండ్రి తన ప్రేమను బట్టి తన ఇంటిలో ఉన్నటువంటి అందరికీ అన్నిటికీ సహకరించే వారికి, సహకరించని వారికి కూడా భోజనం ఎలాగ ఏర్పాటు చేస్తారో అలాగున దేవుడు సర్వమానవాళికి తండ్రి అయి ఉన్నారు గనుక ఆయన సర్వమానవాళి మీద తన ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవునిలో ఉన్నటువంటి కృపను మానవులకు అనుగ్రహించుట కొరకు పిల్లరా మానవుడుగా దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎవరైనా అడిగారా? ఏ మానవుడైనా దేవుణ్ణి నా దగ్గరికి రా, నన్ను బాగు చేయని అడిగారా? అడగలేదు. అడగకముందే ఆయన తలంపేమిటి? ఇదిగో నేను కలుగు చేసినటువంటి మానవుడు తప్పిపోతే ఏం చెయ్యాలి అని అనుకున్నప్పుడు దేవుల్లో ఉన్నటువంటి కృప అనేటువంటి ఆ లక్షణం ఏం చేసిందంటే, నేను వెళ్ళి నా కృప చొప్పున పూర్తి చేయండి, వాళ్లను రక్షిస్తాను అని తీర్మానం చేసుకున్నది. కనుకనే కృప అంటే అర్థమేంటో తెలుసా? అర్హత లేని వారికి అడగకుండగానే ఇచ్చేటువంటిది కృప. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఈ రీతిగా దేవుని యొక్క కృప మానవులకు అనుగ్రహించుట కొరకు దేవుడు కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు. ఏంటి కృప అని అంటే, తప్పిపోయినటువంటి మానవుని యొక్క శిక్షను తన మీద వేసుకొని మానవుణ్ణి శిక్ష లేనివాడుగా చేసి మానవుణ్ణి దేవలోకము చేరుట కొరకు అర్హత అందించేటువంటిదే యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించినటువంటి కృప. మూడవది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఏం చేస్తూ ఉంది అంటే, తండ్రి ప్రేమను, కుమారుని కృపను మానవునికి అందించేటువంటిది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాస భాగ్యం. కనుక దేవుడు మానవునిలో ఉన్నారు గనుకనే ఏదో ఒక సమయములో, ఏదో ఒక సందర్భములో మానవుణ్ణి ఏం చేస్తూ ఉన్నారు? దేవుని వైపు త్రిప్పుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అని మనం చూస్తూ ఉన్నాం. కనుక స్నేహితులారా, ఈ రీతిగా దేవుడు ఒకటి తన అదృశ్యమైనటువంటి ప్రేమను, రెండవది తన యొక్క అద్వితీయమైనటువంటి కృపను, మూడవది తన అనంతమైనటువంటి సహవాస భాగ్యాన్ని మానవులైనటువంటి వారికి అనుగ్రహించుట కొరకు పిల్లరా త్రిత్వముగా బయలుపడినటువంటి వారుగా ఉన్నారు. మరి దేవుడు ముగ్గురుగా బయలుపడ్డారు గనుక దేవుళ్ళు ఎంతమంది? ఒక్కరే. పిల్లరా గ్రహించండి. ఎలాగంటే, మీరు బాగా ఆలోచన చేస్తే తండ్రిలో ప్రేమ ఉన్నది, తండ్రిలోనే కృప ఉన్నది, తండ్రిలోనే మానవులతో సహవాసం చేసేటువంటి స్థితి ఉన్నది. రెండవది, కుమారుడు కృపై ఉన్నారు,
కుమారుల్లో కృప ఉన్నది, తండ్రి ప్రేమ ఉన్నది. అవునా? అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసములో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. పూర్తి చేయండి. కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప కూడా ఉంది. గనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మానవులకు ఆయన అందిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక బాగా ఆలోచన చేయండి. ముగ్గురుగా బయలుపడినారు కానీ దేవుడు ఒక్కరే అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కరే అయినప్పటికీ కూడా ముగ్గురుగా ఆయన చేయవలసినటువంటి కార్యము మానవులకు చేయటాన్ని బట్టి మానవులకు ఏ భాగ్యం దొరుకుతూ ఉంది అంటే మోక్షలోక భాగ్యం అనేటువంటిది మానవులైనటువంటి వారికి దొరికేటువంటిదిగా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక పాత నిబంధన కాలములో తండ్రి అయినటువంటి దేవుని పని కనబడతా ఉంది. క్రొత్త నిబంధన కాలములో యేసుక్రీస్తు ప్రభువారి పని కనబడతా ఉంది, కుమారుని పని. పత్రికల కాలములో అంటే సంఘకాలములో నేటి కాలములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక అన్ని కాలములలో దేవుని పని మానవునికి అవసరము గనుక దేవుడు అన్ని కాలాల్లో కూడా ఉండి పిల్లరా ఒకప్పుడు తండ్రిగాను, ఒకప్పుడు కుమారుడుగాను, ఒకప్పుడు పరిశుద్ధాత్ముడుగాను మానవులకు అవసరమైనటువంటి సమస్త సదుపాయములను కూడా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. తండ్రి ప్రేమ చేసినటువంటి పని ఏంటో తెలుసా? మీరు చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. రైట్. కనుక స్నేహితులారా గమనించండి. దేవుని ప్రేమ ఏం చేసిందో తెలుసా? రక్షకుణ్ణి ఈ లోకానికి పంపించింది. కుమారుణ్ణి ఈ లోకానికి పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ప్రేమస్వరూపి కాకపోతే ఏమండి ఆయన కుమారుడుగా ఈ లోకానికి రావటం అనేటువంటిది సాధ్యపడనటువంటి సంగతి. అలాగే కుమారుని యొక్క కృప ఏం చేసింది? మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనములో మీరు చదివితే అనేకుల కొరకు చిందించబడుచున్నటువంటి నా రక్తము అని తెలియచేశారు. ఇంకా వివరం మీకు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఉంటే తర్వాత చదువుకోండి. కనుక అనేకుల యొక్క రక్షణ భాగ్యము కొరకు కుమారుడైనటువంటి దేవుడు ఏం చేశారు? తన యొక్క రక్తాన్ని చిందించినటువంటి వారుగా ఉన్నారు. రక్తాన్ని ధారగా పోసినటువంటి వారుగా, పోస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. కనుక కుమారుని కృప ఏమిచ్చింది చెప్పండి? రక్షణ భాగ్యం ఇచ్చింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించును. కనుక రక్షణ భాగ్యమును సమకూర్చినటువంటిది ఏంటి చెప్పండి? కుమారుని యొక్క కృప. తండ్రి ప్రేమ ఏం చేసింది? రక్షణ భాగ్యం ఇచ్చేటువంటి కుమారుని మనకు అనుగ్రహించింది. కుమారుని కృప ఏం చేసింది? మనలను రక్షించేటువంటి రక్షణ భాగ్యాన్ని మన కొరకు సిద్ధపరిచింది. అంతవరకు ఏం చేసింది? సిద్ధపరిచింది. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏమిటి అని మనం ఆలోచన చేస్తే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన చదవండి. వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా కలగవలసినటువంటి రక్షణ భాగ్యమును మనకు అనుగ్రహించే వారెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన యొక్క సహవాసమును బట్టి ఏం చేస్తూ ఉన్నారు అంటే రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అలాగే ఆయన మనలో ఉండి ఆ రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ రాకడ మేఘమెక్కేటువంటి స్థితికి సిద్ధపరుస్తూ రాకడ మేఘమెక్కించేటువంటి వారుగా ఉన్నారు. చూసారా? మానవుని యొక్క రక్షణ కార్యము పూర్తి కావటానికి ఇప్పుడు చెప్పండి ఎవరెవరి పని ఉంది?
తండ్రి అయినటువంటి దేవుని పని ఉంది, కుమారుడైనటువంటి దేవుని పని ఉంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. చూసారా దేవుడు ఎన్ని పాటలు పడుతున్నారో. అందుకే దైవజనులు ఏమన్నారు, ఏటి వారినైనా ఏ స్థలమో నందైనా. దేవుని యొక్క పాటలేమిటి? ఏమండి, తండ్రిగా ఏమండి ప్రేమను అందుకోవటానికి అర్హత లేనటువంటి వారిని లేదా తృణీకరించే వారిని కూడా ఏం చేసే ప్రేమ? లోబడనొల్లని ప్రజల కొరకు దివారాత్రము నా హస్తములను చాచుతూ ఉన్నానని సెలవిచ్చారు. కనుక తండ్రి ప్రేమతో ప్రేమను మనకు అందించుట కొరకు పాట్లు పడతా ఉంటే, కుమారుడు తన కృప ద్వారా మనలను ఏమండి రక్షించుట కొరకు పాట్లు పడతా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణ భాగ్యాన్ని మనకివ్వటానికి పాట్లు పడుతున్నారు. ఇప్పుడు మనమేం చేస్తున్నాం? కునే పాట్లు పడుతున్నాం. ఆయనేమో పాట్లు పడుతున్నాడు, మనమేమో కునే పాట్లు పడుతున్నాం. ఏమండి, కునే పాట్లు పడుతున్నటువంటి మనలను ఏమండి ఆయన పాట్లలోనికి నడిపించటానికి మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? పాట్లు పడతా ఉన్నారు. స్నేహితులారా గమనించండి, ఎంతని చెప్పగలం దేవుని యొక్క ప్రేమను. అందుకే దేవునిలో ఉన్నటువంటి ఆ త్రిత్వాన్ని మానవులు గ్రహించుట కొరకు దేవుడు ఏం చేశారంటే, మానవునిలో త్రిత్వాన్ని పెట్టారు, సృష్టిలో త్రిత్వాన్ని పెట్టారు, కాలములో కూడా త్రిత్వాన్ని పెట్టినటువంటి వారుగా ఉన్నారు. కనుక మానవుల్లో ఉన్న త్రిత్వం ఏమిటి? శరీరము, ప్రాణము, ఆత్మ అనేటువంటి త్రిత్వాన్ని పెట్టారు. తద్వారా మానవుడు దేవుడు త్రిత్వమై ఉన్నారని గ్రహించాలని, త్రిత్వమై ఉన్నారని గ్రహిస్తే ఏం జరుగుద్దండి? అయ్యో, త్రిత్వదేవుని యొక్క కార్యాన్ని అందుకుంటారు. తండ్రి యొక్క ప్రేమను అందుకుంటారు, కుమారుని యొక్క కృపను అందుకుంటారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసములో నడిపించబడేటువంటి వారుగా ఉంటారు. అందుకే మీతో ఆరంభంలో చెప్పినటువంటి మాట, ఆత్మీయ జీవనములో మనం ఎప్పుడైతే వృద్ధిలోనికి వస్తామో అన్ని విషయముల్లో వర్ధిల్లుతాం. అర్థమవుతుందండి? ఏ సౌఖ్యము, ఏ సంతోషము, ఏ సమాధానము మనము కావాలని ప్రయాసపడుతూ ఉన్నామో ఏమండి, వాటిని అందుకొనుట కొరకు ఏం కావాలి చెప్పండి? ఆత్మీయ జీవితములో వృద్ధిలోనికి రావాలి. కనుక ఆత్మీయ జీవితంలో వృద్ధిలోనికి రావటం అంటే అర్థం ఏంటి అంటే, దేవుని ప్రేమను కలిగి ఉండటం, కుమారుని కృపనందుకోవటం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసములో నిత్యము పూర్తి చేయండి వాలలాడుతూ ఉండటం. ఏంటి ఎలా చేయటం? అందుకే దైవజనులు ఏమని రాశారు? 9వ కీర్తన యొక్క పేరు, 9వ కీర్తన పేరేంటి? పరిశుద్ధాత్మ వశీకరణ. పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకునేటువంటి అనుభవంలోనికి వచ్చేవారముగా ఉంటాం. కనుక అలాగున రాగలిగితే ఇటు చూడండి, ఇక్కడున్న మోక్షలోక భాగ్యాన్ని అనుభవిస్తాం, అక్కడికి వెళ్ళిన మోక్షలోక భాగ్యాన్ని అనుభవిస్తాం. అనుభవించలేదా ఆది అపోస్తలులైనటువంటి వారు? ఏమండి, పరిస్థితులతో సంబంధము లేనటువంటి సంతోషాన్ని అనుభవించారా లేదా ఆది అపోస్తలులైనటువంటి వారు? మన దైవజనులు అనుభవించారు లేదా? ఏమని పాడారు? నాకేమి కొదువా నాదుడుండా. ఎందుకు ఆ మాట అనగలిగారు? ఆయన ఏమండి నిత్యము తండ్రి యొక్క వశములో ఉండి, కుమారుని వశములో ఉండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములో ఉండి పిల్లరా దేవుణ్ణి సంపాదించుకున్నారు కనుక నాకు ఏ కొదువా లేదు అంటున్నారు. అవునా కాదా? ఇక్కడ కొదువు లేని వారు ఎంతమంది ఉన్నారో మీ కుడిచే చూపించండి ఒకసారి. కొదువులు లేనివారు ఏ ప్రార్థనాంశాలు చెప్పరగాక ఆపదల నివృత్తి అనేటువంటి ప్రసంగంలో అయ్యగారు చెప్పారు, అనారోగ్యముగా ఉన్నటువంటి వారు నా జబ్బు తీసివేయి అనేటువంటి ప్రార్థన చేస్తే పెళ్లి కుమార్తె వరుస కాదు అన్నారు. మరి ఇప్పుడు కూడా చేయెత్తారా? సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వశములో మనం ఉంటే మనకున్నటువంటి ఏ స్థితి కూడా మనకు హాని చేయదు కానీ మేలే చేస్తుంది. అర్థమవుతుందండి? బాగా గ్రహించండి. దైవజనుని జీవితంలో ఎదురైనటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతికూలత కూడా ఏ స్థాయిలోనికి తీసుకొని వచ్చింది? అయ్యో,
ఆయన ఒకరోజు సువార్త ఎవరికి చెప్పలేకపోయానేంటి అని బాధపడతా ఉంటే ప్రభువు అన్నారంట, దేవదాసు నువ్వు ఈరోజు మధ్యాహ్నం ఆ వీధిలో నడుచుకుంటూ వెళ్ళావు కదా, నిన్ను చూసిన వారు నన్ను చూసినట్టు భావించి అనేకులు రక్షణలోనికి వచ్చారన్న అని తెలియచేశారంట. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా దేవునిని కలిగినటువంటి అనుభవం అనేటువంటిది పిల్లరా అన్ని కొదువులను తీర్చివేస్తుంది. పిల్లరా మనమేమో కొదువులు తీర్చుకోవటానికి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోనికి పరిగెడుతున్నాం. ఏమండి, దేవుడేమో పరలోకాన్ని విడిచిపెట్టి మన వెంట పరిగెడుతున్నారు మన కొదువులు తీర్చడానికి. అవునంటారా కాదంటారా? నిజం స్నేహితులారా, గ్రహించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. కనుక ఇక్కడ మనం చూస్తే ఆ రీతిగా దేవుని యొక్క త్రిత్వాన్ని దేవుడు ఏమండి వెలుగులో ఉంచారు. దైవజనులు అన్నారు, సూర్యునిలో వెలుగు ఉన్నది, ఏమండి వేడి ఉన్నది, జ్వాల ఉన్నది అని తెలియచేశారు. అంత మాత్రాన ముగ్గురా? కాదు కదా, ఒక్కరే కదా. అలాగే దేవుడు కూడా ముగ్గురు కాదు కానీ ఒక్కరే అని దైవజనులు తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక సృష్టికర్తగా బయలుపడుట కొరకు ఆయన తండ్రిగా కనబడ్డారు. రక్షణకర్తగా బయలుపడుట కొరకు ఆయన కుమారుడుగా కార్యం చేసిన వారుగా ఉన్నారు. నిత్యము మనతో ఉండి మనను ఆదరించుట కొరకు ఆదరణకర్తగా మనలోనికి పరిశుద్ధాత్మ దేవునిగా వచ్చినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. బాగా గ్రహించండి, తండ్రిలో ఉన్నటువంటి ప్రేమేమో పూర్తి చేయండి కుమారుని ద్వారా రక్షణ భాగ్యం అనుగ్రహించింది. ఏమండి, కుమారుల్లో ఉన్నటువంటి కృపేమో పరిశుద్ధాత్ముని ద్వారా ఆ రక్షణ భాగ్యమును మనమందుకొని దాన్ని కాపాడుకొని మేఘమెక్కేటువంటి ధన్యతలోనికి నడిపించింది. ఇప్పుడు చూసారా, టీం వర్క్ అంటారు. దీన్ని ఏమంటారు చెప్పండి? టీం వర్క్ అంటే కలిసి పనిచేయటం. కనుక ఒక్కరే దేవుడు అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే ముగ్గురుగా కనబడినప్పటికీ కూడా గోలు ఒక్కటే. అవునా కాదా? అందుకే భార్యాభర్తలను ఏక శరీరం అన్నారు ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనములో. ఎప్పుడు ఏక శరీరముగా ఉండాలి? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయములో లాగా ఉండకూడదు. అక్కడ దేనికి ఏక శరీరం అయ్యారు వాళ్ళు? అదంట. బాగా చదువుతారండి బైబిల్ మీరు, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. కనుక స్నేహితులారా గమనించండి, మరి జకర్యా ఎలిజబెత్లు దేనికి ఏక శరీరముగా ఉన్నారు? లోకాసు వార్త 1వ అధ్యాయం. అయ్యో, ప్రభువు యొక్క సకల మర్యాదల చొప్పున నడుచుకొనుటకు ఏక శరీరులుగా ఉన్నారు. అర్థమవుతుందండి. కనుక అలాగున దేవుడు ఎలాగైతే త్రిత్వమైనప్పటికీ కూడా ఏమండి ఒక్కరుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారో, దేవునిలో ఏకమయ్యేటువంటి స్థితిలోనికి మనం వచ్చుట కొరకు పిల్లరా ఆయనతో ఏకీభవించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక మరి తండ్రి యొక్క ప్రేమలో మనకు జరిగినటువంటి కార్యాలేమిటో క్లుప్తముగా ధ్యానం చేద్దాం. ఆ తరువాత కుమారుడు యొక్క కృపలో మనకు జరిగేటువంటి భాగ్యం ఏమిటో ధ్యానం చేద్దాం. ఆ తరువాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనల్ని ఎట్టి స్థితిలోనికి నడిపిస్తుందో కూడా సమయానుకూలంగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా తండ్రి యొక్క ప్రేమ ఏం చేసింది అని మనం ఆలోచన చేస్తే ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తాం. పిల్లరా, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని ఆదామును వెతుక్కుంటా వెళ్ళిందండి. ఏమండి, నేను అడుగుతాను, ఆదాము దేవుణ్ణి వెతుక్కుంటూ రావాలా, దేవుడు ఆదాముని వెతుక్కుంటూ రావాలండి? చెప్పండి. దేవుడు మన ఇంటికి రావాలా, మనం దేవుడి ఇంటికి రావాలా? కదా. కానీ దేవుని యందు ప్రియ స్నేహితులరా, దేవుని యొక్క ప్రేమ ఏం చేసిందో తెలుసా? ఈరోజు తెల్లవారుజామునే మనల్ని లేపి మన దగ్గరికి వచ్చి మనల్ని చేయబట్టుకొని లాక్కొచ్చి మందిరంలో కూర్చోబెట్టింది అంటాను నేను. అవునంటారా కాదంటారా? లేదు నా అంతటి నేను వచ్చానన్న వారు మీకు గుడిచే చూపించండి ఒకసారి. సాధ్యపడని సంగతి. కనుక ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క ప్రేమ మానవుణ్ణి వెతికేటువంటి ప్రేమ కలిగినటువంటి వారుగా ఉన్నారు. అందుకే ఇందాక మీరు పాడారు, ఎట్టివారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించేటువంటి ప్రేమ
ఏ స్థలములోనికైనా ఆయన వెళతారు, ఎట్టివారి దగ్గరికైనా ఆయన వెళతారు. ఎట్టివారి దగ్గరికంటే ఆయన దూషించే వారి దగ్గరికి వెళతారు, ఆయన్ని ద్వేషించే వారి దగ్గరికి కూడా వెళ్ళేటువంటి ప్రేమ కలిగినటువంటి వారు దేవుడు. స్నేహితులారా గమనించండి. రెండవదిగా ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనములో ప్లరా దేవుని యొక్క ప్రేమ ఏం చేసిందో తెలుసా? అవ్వమ్మ గారు అపరాధం చేస్తే, అమ్మా నీ శిక్ష నా మీద వేసుకుంటాను అని చెప్పింది దేవుని ప్రేమ. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఏమండి, ఎవరికన్నా ఉన్నదా ఈ ప్రేమ? కనుక అపరాధం చేసింది ఎవరు? అవ్వమ్మ గారు. అవ్వమ్మ గారి దగ్గరికి దేవుడు వెళ్ళి ఏమంటున్నారు? ఇదిగో అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద. చూసారా? అంటే నీ శిక్ష నేను నా మీద వేసుకొని నీ మీదకి వచ్చినటువంటి అపవాది యొక్క శిరస్సును చితకదొక్కుతాను అని ప్రభు ఏం చేశారు? వాగ్దానం చేశారు. దేవుని ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? మన మీదకు రావాల్సినటువంటి ఇడుములన్నిటినీ, అయ్యగారు ఏమన్నా దీన్ని ఇడుములు, బాధలు, కష్టాలు, నష్టాలు వీటన్నిటినీ కూడా ఏం చేస్తున్నది? తన మీద వేసుకునేటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనములో ఏమండి, సృష్టికర్తను విడిచి సృష్టి పూజలోనికి వెళ్ళిపోయినటువంటి అబ్రాము గారిని వెతుక్కుంటూ వెళ్ళి దేవుడు ఏమంటున్నారు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదంగా చేస్తానంటున్నారు. సరే, దేవుని ప్రేమ ఏంటి? తనను పూజించని వారిని కూడా ఏమండి ఆశీర్వదించటానికి ఇష్టపడేటువంటి ప్రేమ. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? ఈ వారం నేను గుడికి రాలేదు కదా, నాకేం అపాయం జరగలేదు కదా అంటున్నారా? అపాయం జరగలేదు కదా కాబట్టి నేను వెళ్ళకపోయినా పర్వాలేదు. ఎందుకు జరగట్లేదు అపాయాలు? దేవుని ప్రేమను బట్టి. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక దేవుని ఎరగని వారి సంగతి కూడా మనం అదే విషయంలో అర్థం చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఏంటి దేవుడు చేసేది అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా ప్రేమించేటువంటి ప్రేమ దేవుని దగ్గర ఉంది కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నారు. కనుక స్నేహితులారా గమనించండి. అంతేకాదు ఏమండి, తనను కాక సృష్టిని పూజిస్తూ ఉన్నటువంటి అబ్రామును ఏమన్నారో తెలుసా? ఆశీర్వాదముగా చేస్తానన్నారు. ఎంత ప్రేమ దేవుని ప్రేమ చెప్పండి. అందుకే భక్తులు చాలా సంగతులు పాడుకున్నారు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు నీకబ్బును. పోగొట్టుకున్న పరలోకపు జీవము అబ్బటానికి ఏం కావాలంట? ఏమి యజ్ఞాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు, కేవలము నమ్ముకుంటే చాలు. ఏంటంట? అందుకే పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. కనుక దేవుని ప్రేమ ఏం చేస్తూ ఉంది అంటే మానవులను ఆశీర్వదిస్తూ ఉంది. ఇట్లరా దేవుని ప్రేమ బాగా వినండి, అవ్వమ్మను యేసు ప్రభు వారి యొక్క తల్లి వరుసలోనికి తీసుకొని వచ్చింది. ఎవరినంటే అండి, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనములో ఉన్న వివరం ఏమిటంటే బాగా వినండి. ఇదిగో నేను నీ శిక్షను నా మీద వేసుకుంటాను అని అర్థం వచ్చేటువంటి రీతిగా ఆయన మాట్లాడినటువంటి మాటలో ఉన్నటువంటి అర్థము ఏంటి చెప్పండి? అవ్వమ్మ గర్భములో నుంచి ఒకానొక రోజు ఎవరు రాబోతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు. వచ్చి ఆయన ఏం చేస్తున్నారు? సర్వమానవాళి యొక్క శిక్షను తన మీద వేసుకుంటూ ఉన్నారు. కనుక ఇప్పుడు అవ్వమ్మ గారికి ఏ భాగ్యం ఇచ్చారు? అయ్యో, దేవునికి తల్లి వరుసలోనికి వచ్చేటువంటి భాగ్యం ఇచ్చారు. ఎంత ప్రేమ ఆలోచన చేయండి. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, మరి ఒకటిగా మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల్లో వ్రాయబడి ఉంటుంది. ప్లరా శారాను దేవుడు ఏం చేశారో తెలుసా? దేవుణ్ణి చూసి నవ్వింది శారా. నవ్విందని అవలేదా? 18వ అధ్యాయంలో నవ్వింది.
నవ్వినటువంటి శారాను దేవుడు ఏం చేశారో తెలుసా? యేసు ప్రభు వారి యొక్క తల్లి వరుసలోనికి తీసుకొని వచ్చారు. అలాగంటే పిల్లరా, ఆమె గర్భములో నుంచి ఇస్సాకును పంపించి ఇస్సాకు ద్వారా దేవుడు ఎవరిని చూపించారు? యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించారు. ఎక్కడా చెప్పండి? హోరేబు కొండ మీద. హోరేబు కొండ మీద ఆ బలియాగము దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలియాగానికి సాదృశ్యమని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక రక్షకుణ్ణి చూపించేటువంటి కుమారుణ్ణి కనినటువంటి తల్లిగా పరోక్షముగా రక్షకుని తల్లి వరుసలోనికి తీసుకొని వచ్చింది. పూర్తి చేయండి. దేవుని ప్రేమ ఎవరిని తీసుకొని వచ్చింది? అయ్యో, దేవుణ్ణి చూసి నవ్వినటువంటి ఆ తల్లిని తల్లి వరుసలోనికి తీసుకొని వచ్చినటువంటి ప్రేమ. అట్లాగే ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము 60వ వచనంలో మనం చూస్తే రెబెకాను, ఏ రెబెకానో తెలుసా? ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనములో గొడ్రాలు అని రాయబడి ఉంటుంది. రెబెకాను, గొడ్రాలైనటువంటి రెబెకాను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి వరుసలోనికి తీసుకొని వచ్చినటువంటిది దేవుని ప్రేమ. ఎలాగో చెప్పండి. సరే వినండి. లేయా గర్భములో నుంచి యోధా వచ్చాడు. యోధా ఏం చేశారంట? మీరు చదివితే ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయములో 9వ వచనములో ఉంటుంది. ఆయన సరే ఆదికాండం 44వ అధ్యాయము 16 నుంచి 24వ వచనం వరకు కూడా మీరు చదివితే అక్కడ ఉంటుంది. ఏముంటుందో తెలుసా? విజ్ఞాపన చేసినటువంటి వాడుగా ఉన్నాడు యోధా. ఇప్పుడు యోధా ఎవరిని చూపిస్తూ ఉన్నారు? మహావిజ్ఞాపన చేయనైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూపిస్తూ ఉన్నారు. చూసారా? కనుక విజ్ఞాపన చేయనైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కనినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూపించేటువంటి కుమారుని కనినటువంటి వరుసలోనికి జబ్బు కళ్ళు కలిగినటువంటి లేయాని దేవుడు తీసుకొని వచ్చారండి. ఎంత ప్రేమ! దేవుని ప్రేమ. అవునంటారా కాదంటారా? స్నేహితులారా గమనించండి. అప్పుడప్పుడు మనలో కూడా దేవుడి ప్రేమ దేవుడు చూపిస్తున్నారు లేదా? దేవుడు అప్పుడప్పుడునా ఎప్పుడునా? సరే, మంచి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రూతు గ్రంథము 4వ అధ్యాయము 18 నుంచి 21 వచనాల వరకు మనం చూస్తే మోయాబీయురాలైనటువంటి రూతును దేవుడు ఏ వరుసలోనికి తీసుకొని వచ్చారో తెలుసా? యేసు ప్రభు తల్లుల వరుసలోనికి తీసుకొని వచ్చారు. ఎంత ప్రేమ! ఆలోచన చేయండి. మోయాబీలు ఏం చేస్తారండి? సృష్టి పూజ చేసేవారు. ఈ సృష్టి పూజ చేసేటువంటి మోయాబీయురాలైనటువంటి రూతును ఏమండి దేవుడు బోయజుకు జత చేసి, బోయజు గర్భములో నుంచి, రూతు గర్భములో నుంచి ఏమండి ఓబేదు వస్తే, ఓబేదు గర్భములో నుంచి యెషై వస్తే, యెషై గర్భంలో నుంచి దావీదు వచ్చారు. దావీదు గర్భంలో నుంచి యేసు ప్రభు వారు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక దావీదును బట్టి యేసు ప్రభు వారి యొక్క తల్లి వరుసలోనికి తీసుకొని వచ్చినటువంటిది దేవుని యొక్క ప్రేమని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మనం ఆలోచన చేయగలిగితే ఇంకా చాలా సన్నివేశాలు ఉన్నాయి. కానీ ఆ తరువాత దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు దేవుణ్ణి విడిచి ఐగుప్తు బానిసత్వంలోనికి వెళితే దేవుని ప్రేమ ఏం చేసింది చెప్పండి? నిర్గమాకాండ గ్రంథము 3వ అధ్యాయములో 4వ వచనములో మండుచూ ఉన్నటువంటి పొదలోనికి వెళ్ళి ఇశ్రాయేలీల కొరకు తాను కాలిపోతూ ఇశ్రాయేలీలను కాపాడినటువంటి ప్రేమ దేవుని ప్రేమ. అక్కడి నుంచి వారిని ఏం చేశారు చెప్పండి? దేవుడు లోబడనొల్లని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఏమండి విడిపించినటువంటి వారుగా ఉన్నారని నిర్గమాకాండ గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తాం. ఇక ఆ తర్వాత ఇశ్రాయేలీలు రాజులను కోరుకుంటే రాజుల్ని ఏర్పాటు చేసి రాజుల ద్వారా రక్షించడానికి ప్రయాసపడ్డారు. ఆ తర్వాత న్యాయాధిపతుల ద్వారా రక్షించడానికి ప్రయాసపడ్డారు. ఆ తర్వాత ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా చెప్పవలసినటువంటి సంగతులన్నీ కూడా ఇశ్రాయేలీలకు చెప్పి ఏం చేశారు దేవుడు చెప్పండి? ఎప్పుడో నశించిపోవలసినటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారిని తన ప్రేమను బట్టి కాపాడుతూ వారి గర్భములో నుంచి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి సర్వమానవాళికి అవసరమైనటువంటి రక్షణ భాగ్యము అందించేటువంటి కార్యాన్ని దేవుని ప్రేమను బట్టి దేవుడు చేశారు. చూసారా? ఆలోచన చేయండి. ఎన్ని పర్యాయాలు ఇశ్రాయేలీలు తొలగిపోయారండి.
అడుగడుగున ఏంటి ఇశ్రాయేలీయుల పని? తొలగిపోవటమే. తొలగిపోయిన ప్రతి సందర్భములో కూడా దేవుడు ఏమండి వారితో ఉండి తన ప్రేమను కనబరుస్తూ ఏమండి అన్యుడైనటువంటి నెబుకద్నెజర్ రాజును, బెల్షాస్సరును, అలాగున్నే కోరెషును, నా సేవకుడైన కోరెషు అంటాడు దేవుడు, ఏర్పాటు చేసుకొని దేవుని ప్రజలను మరలా దారిలో పెట్టడానికి దేవుడు వాడుకున్నారు. సరా తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించేయండి. కనుక ఆ రీతిగా ఇంకా మీరు చదివితే హోషేయ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం తప్పక చదవండి మాట. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. అమ్మా, మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, సరే నేను చదువుతానులే, వినండి మీరు. ఇశ్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజిస్తూ ఉన్నప్పటికీ నేను వారిని ప్రేమించుచున్నాను అని దేవుడు చెప్పారు. అర్థమవుతుందండి? ఎవరు ఎవరిని పూజించినా ఆయన ప్రేమను బట్టి దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రేమిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఆలోచన చేయండి స్నేహితులారా, గమనించండి. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఏం చేశారంటండి? ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించారు అని రాయబడింది. పూజించినప్పటికీ కూడా నేను వారిని ప్రేమిస్తున్నాను అని చెప్పారు దేవుడు. ఎంత గొప్ప ప్రేమ! ఈరోజు మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నారు లేదా? అందరం దేవుణ్ణి పూజిస్తున్నామా? అందరం దేవుణ్ణి పూజిస్తున్నామా? అన్ని సమయాల్లో దేవుణ్ణి పూజిస్తున్నామా? పూజిస్తున్నాం. శరీరాన్ని పూజించటం లేదా? సర్లేండి. కనుక దేవుని యందు శరీరాన్ని పూజించడం అంటే శరీర సౌఖ్యం కొరకు దేవునికి దూరం అవటం. ఏమండి? సర్లేండి. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, ఏదో దేవుని ప్రేమ అంతేనే కాదు, ఇంకేమైనా తేడా ఉందండి? మన భక్తిని బట్టి అంటారా? దేవుడు ప్రేమను బట్టి ఏం చేస్తున్నారు? మనల్ని కాపాడుతూ ఉన్నారు. అర్థమవుతుందా స్నేహితులారా? అందుకే దైవజనులు ఏమని పడారు దీనికి సంబంధించి? ఈ పాట పాడండి, ₹1 బహుమతి రాదు. ₹1 కూడా బహుమతి మీద పాట రాయండి. దేవా మేము నమ్మదగిన వారమా. చాలు. చూసారా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. ఆ నమ్మదగని వారముగా ఏమండి ఇట్లా ఉన్నటువంటి మనలను నమ్మదగిన దేవుడుగా అయినుండి ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రేమిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. స్నేహితులరా, అలాగున ప్రేమించారు గనుకనే ఏమండి అద్వితీయ కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. రెండవది, కుమారుని యొక్క కృప వలన కలిగినటువంటి భాగ్యములు చాలా ఉన్నాయి, కానీ మచ్చుకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేయుదును. కనుక కుమారుని కృప ఏంటో తెలుసా? దానికన్నా ముందు చెప్పాల్సిన మాట ఫిలిప్పీ పత్రిక 2:6లో ఉంటుంది. విడిచిపెట్టకూడని భాగ్యమును మన కొరకు విడిచిపెట్టేటువంటి కృప కుమారుని దగ్గర ఉంది. రైట్. అలాగున్నే పిల్లరా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీరేం ప్రయాసపడలేదు, పడే పని లేదు, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇది కృప. ప్రయాసపడేది ఎవరు? ఆయన. విశ్రాంతి ఇచ్చేది ఎవరికి? మనకి. అదే దేవుని యొక్క కృప. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, అటువంటి గొప్ప భాగ్యాన్ని కుమారుడు తన కృపను బట్టి అనుగ్రహిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనములో కుమారుని యొక్క కృప ఏమిటో తెలుసా? తండ్రిని మనకు కనబరుచుట కుమారుని యొక్క కృప. ఏం చేశారండి? తండ్రిని మనకు కనబరిచారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనములో కుమారుని యొక్క కృప ఏంటో తెలుసా? చంపేవారిని క్షమించేటువంటి కృప కలిగినటువంటి వారు. ఏం చేసేవారిని? చంపేవారిని క్షమించేటువంటి కృప కుమారుడు అగపరిచినటువంటి వారుగా ఉన్నారు. అలాగే మత్తయి సువార్త
26వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనం చూస్తే ఆయన శరీర రక్తములు మన కొరకు వడ్డించినటువంటి కృప యేసుక్రీస్తు ప్రభువారు కలిగిన. యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనములో ఉంటుంది. ఏమండి, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే అని చెప్పారు. మనల్ని జీవింపజేయుట కొరకు ఆయన శరీరాన్ని మనకు భోజనముగాను, ఆయన రక్తాన్ని మనకు పానముగాను అనుగ్రహించినటువంటి కృప ఎవరు చెప్పండి? కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కృప. ప్లరా గ్రహించండి. ఇక ముందుకు వెళితే దేవుని యొక్క పరలోక రాజ్య మర్మాలు బోధించడం అయిన కృప, ఆశ్చర్య కార్యాలు చేయటం అయిన కృప. ఇక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసములో కలిగినటువంటి ధన్యత ఏమిటి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఇందాక చదివేశారు. ఏంటంటే కుమారుడు సిద్ధపరిచినటువంటి రక్షణ భాగ్యాన్ని మనకు అందించేటువంటి సహవాస భాగ్యం ఆయన దగ్గర ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగున్నే ప్లరా అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనములో దేవుని ప్రేమను ఏమండి మనలో ఉంచేటువంటి సహవాసము కుమారుడు ద్వారా మనకు అందుతూ ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 60వ వచనములో ఏమండి వధువు రూపునకు తీసుకొని వచ్చినటువంటిది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయం 25వ వచనములో ఏమండి దేవుని ప్రేమను ఏమండి కలిగి ఉండేటువంటి స్థితిలోనికి అపోస్తుడైనటువంటి పౌలుని తీసుకొని, ఈ పౌలు ఎవరు? అయ్యో, ఒకప్పుడు సంఘాన్ని చంపివేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి పౌలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములోనికి వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని వశానికి అప్పగించుకున్నప్పుడు ఏం జరిగింది చెప్పండి? చనిపోయే వారిని ప్రేమించి కాపాడినటువంటి వారుగా ఉన్నారు పౌలు గారు. మీకు సంగతి తెలుసా? దేవుడు మనకిచ్చిన వారినైనా మనమైనా ఏమండి మనకు మేలు చేసుకోవాలి అంటే, ఏమండి మనకిచ్చిన వారి ద్వారా మనకు మేలు జరగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసానికి మనం లోబడాలి. అర్థమవుతుందండి స్నేహితులారు? చాలామంది తల్లిదండ్రులు వాపోతున్నారు, అయ్యా మా పిల్లల్ని ఎంతో కష్టపడి పెంచామయ్యా, ఈరోజు మమ్మల్ని చూసే పరిస్థితి లేదయ్యా. నేను అడుగుతాను, మీరు పెంచారు బాగానే ఉంది, చదివించారు బాగానే ఉంది, ఉద్యోగాలు ఇప్పించారు బాగానే ఉంది, దేవుని చూపించారా అని అడుగుతున్నాను. దేవుని సహవాసంలోనికి తీసుకొని వచ్చారా అని అడుగుతున్నాను. దేవుని సహవాసంలోనికి వస్తేనే ఏమండి ఎవరిని ఎలాగూ ప్రేమించాలో అలాగా ప్రేమించగలుగుతారు. అర్థమవుతుందండి? నిద్రపోయేవారు వినండి. సరే, మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో ఏమండి సంఘాన్ని ఒకప్పుడు హింసించినటువంటి సౌలు సంఘము కొరకు ప్రసవవేదన పడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుని వశంలోనికి వచ్చినప్పుడు. చదువుతారన్నమాట. సరే, సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. పిల్లలారా, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు పర్యంతము మరలా నాకు ప్రసవవేదన కలుగుచా ఉన్నది. ఎంత కనుక మనకు కూడా ప్రసవవేదన వస్తున్నా రావట్లేదా? అయ్యగారు ఏమని పాడారు? ప్రసవవేదన ప్రార్థన చేయు. చాలు. దేనికి ప్రసవవేదన ప్రార్థన? ఆ తర్వాత అయ్యగారు అక్కడే రాశారు, నిస్సుపైన విజ్ఞాపన ప్రార్థన. చాలు. కనుక విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ప్రసవవేదన వాళ్ళు కావాలి. విజ్ఞాపన ప్రార్థన అంటే అనేకుల కొరకు చేసేటువంటి ప్రార్థన. ఇప్పుడు మన అవసరాల కోసం మనం ప్రసవవేదన ప్రార్థన ఎట్లాగూ చేస్తాం, అవునా కాదు? కనుక స్నేహితులారా, అది పరిపూర్ణమైనటువంటి స్థితి కాదు. ఏమండి విజ్ఞాపన ప్రార్థన ప్రసవవేదనతో చేసేటువంటి స్థితి పరిపూర్ణముగా పరిశుద్ధాత్మ దేవుని వశములోనికి వెళ్ళినటువంటి అనుభవం. ఏం చెప్పండి? కనుక సరే, గల్తీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి సంగతి, ఆత్మీయతను పోగొట్టుకున్నటువంటి వారి విషయములో వేదన చెందేటువంటి స్థితిలోనికి వచ్చారు పౌలు గారు. సరే,
పరిశుద్ధాత్మ దేవుని వశములో ఉంటాన్ని బట్టి. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చదివి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు. ఏలయనగా ఆ, మేము వెర్రివారమైతిమా, మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి స్వస్థ బుద్ధి గలవారమైతేమా మీ నిమిత్తమే. క్రీస్తు సరే, ప్రేమ చాలు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తా ఉన్నది. ఏలయనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఏం జరుగుతుందంటే అండి, క్రీస్తు ప్రేమ మనలను బలవంతం చేస్తుంది. కనుక స్నేహితులరా, బలవంతముగా అనేకులకు సువార్త బోధించేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళతాం. బలవంతంగా బయటికి వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాను, సువార్తలో తీసుకుంటున్నాం. స్నేహితులారా గమనించండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో ఏమండి, 3వ ఆకాశమునకు ఎక్కి వెళ్ళినటువంటి పౌలు గారిని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని వశములో ఉంటే శరీరముతో ఉండగానే ఏమండి మోక్షలోక భాగ్యాన్ని చూసేటువంటి ధన్యత, మోక్షలోకములోనికి వెళ్ళి చూచి వచ్చేటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారు. దీనికి అన్వయంగా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం మీరు ఇంటికి వెళ్ళా చదువుకోండి. కనుక స్నేహితులారా గమనించండి, ఇప్పుడు ఆలోచన చేయండి. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఏం చేసాయి చివరికి చెప్పండి? అయ్యో, తప్పిపోయిన మానవుని ఏం చేసినాయి చెప్పండి? మేఘమెక్కించేటువంటి భాగ్యములోనికి నడిపిస్తూ ఉన్నాయి. కనుక ఈరోజు నుంచి మనం ఏం చేయాలి? అయ్యో, 72వ పాటలు అయ్యగారు ఏం పాడారు? జనక సుతాత్మలకు స్తుతులు సంఘవధు వల్ల భువిని మనసున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది? భక్త జనాలి ఎవరెవరిని స్తుతించాలి? జనకుని, సుతిని, ఆత్మను నిత్యము స్తుతించేటువంటి అనుభవంలో నీకు ఎప్పుడు వస్తుందని చెప్పండి? వారి ద్వారా మనకు ఈ కలుగుతూ ఉన్నటువంటి భాగ్యాలను మనము గ్రహించినప్పుడు, అలా గ్రహించి స్తుతించగలిగిన ధన్యత ఈ త్రిత్వాదివారపు పండుగలోనికి వచ్చినటువంటి మేలరకు తండ్రి మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. సరే.